కొన్ని సందర్భాల్లో ప్రశ్నకు ప్రశ్నే జవాబు. అన్ని సందర్భాల్లో కాదు, కానీ కొన్ని సందర్భాల్లో ఏంటది, ప్రశ్నకు ప్రశ్నే జవాబు. ఒకసారి ఒక ఆయన నన్ను అలాగే అడిగాడు, లోతు కూతుళ్ళు లోతుతో పాపం చేశారన్నాడు. నువ్వు చూసావా? అందులో రాసింది అలాగా? లోతు పాపాత్ముడని ఉందా? లోతు కూతుళ్ళు లోతుతో పాపం చేశారని ఉందా? లోతు ఏమైనా దేవుడా? లోతు ఏమైనా సృష్టికర్త? సృష్టికర్త తన కూతుర్ని చెరిచిన సందర్భాలు కూడా మీ పుస్తకాల్లో ఉన్నాయి. మరి దానికి ఏమంటావు? నేను చదివా, నా దగ్గర ఉన్న పుస్తకాలు చూపించమంటావా? మనిషి చేస్తే తప్ప, దేవుడు చేస్తే తప్ప, ఏది తప్పు? పోనీ ఏమైనా లోతు కుమార్తెలు చేసింది రైటే, అందరు అలా చేయండి అని ఏమైనా బైబిల్లో రాశాడా? అలా ఏమి రాయలేదు కదా. మరి ఎందుకు నువ్వు కించుకుపోతున్నావు? అదేమి మనందరికీ మార్గదర్శకత్వాన్ని నిర్దేశించేది కాదుగా. కానీ కొన్ని పుస్తకాలలో, నువ్వు అనుసరించే పుస్తకాలలో సృష్టికర్త తన కూతురితో కామ సల్లాపాలు జరిపినట్టుగా గ్రంథస్థం చేయబడింది. అది మరి దేవుణ్ణి అందరూ అనుసరిస్తారు కదా, మానవుణ్ణి ఎవరు అనుసరించరు కదా. మరి ఎందుకు ఇదంతా? అసలు నేను ఏం అనలేనప్పుడు నువ్వు ఎందుకు అనవసరంగా మా మీద దాడి చేస్తావు? నేను ఏమైనా అన్నావా? అనలేదు. నేను ఏమైనా అడిగామా? పోనీ లోతు గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయను ఆయన, నిన్ను అడిగామా? అడగలేదు. నువ్వే వచ్చావు, నీ అంతటి నువ్వే మమ్మల్ని అనేస్తున్నావు. మేం చెప్తే మాత్రం దాన్ని పాజిటివ్గా తీసుకోవు. ఇప్పుడు ప్రశ్నకు ప్రశ్నే ఏమైంది? జవాబు అయింది. కొన్ని సందర్భాల్లో ప్రశ్నకు ప్రశ్నే జవాబు. మనం ఎదుటి వాళ్ళను అనేసే ముందు మన పుస్తకాలు కూడా జాగ్రత్తగా చదువుకోవాలి. అందుకే నేను ఎవరిని ఏమన్నాను, ఏ మతాన్ని కించపరచను, ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడను. నా గ్రంథంలో ఏముందో చెప్పుకుంటాను, నా పొలంలో కలుపు ఏరుకుంటాను అంతే. పక్కోడి పొలంలో నాకెందుకు గొడవ? అందులో కొంచెం బియ్యం కూడా నాకు ఇవ్వడు. నేను ఏ పొలాన్ని శుభ్రం చేసుకోవాలి? నా పొలాన్ని శుభ్రం చేసుకోవాలి. కలుపు తీస్తే ఎక్కడ తీయాలి? నా పొలంలో తీయాలి. అంటే ఇప్పుడు నేను చేసే వ్యవసాయం నా క్రిస్టియానిటీకి సంబంధించింది. నేను క్రైస్తవుణ్ణి. కొంతమంది అంటారు, ఏమయ్యా ఇంత జ్ఞానవంతుడు, నువ్వు క్రైస్తవ్యంలోకి ఎందుకు వెళ్ళావయ్యా అంటారు. క్రైస్తవ్యంలోకి వెళ్ళినందుకే నేను జ్ఞానవంతుడిని అయ్యానయ్యా అని చెప్తాను. అసలు క్రైస్తవ్యంలోకి వెళ్ళినందుకే నేను నీకు ఎలా కనబడుతున్నాను? జ్ఞానవంతుల్లో కనబడుతున్నానయ్యా. నేను క్రైస్తవ్యంలోకి వెళ్ళకపోతే జ్ఞానిని కానని నేను అనుకుంటున్నానయ్యా అంటాను. మరి నేనైతే అలాగే చెప్తాను. ఇంకో చోట ఎక్కడైనా ఉంటే నేను జ్ఞానిగా ఉండకపోదునేమో, లోక సంబంధిగానే బతుకుతునేమో, ఇష్టం వచ్చినట్టుగా జీవితునేమో. ఇప్పుడు క్రిస్టియానిటీలోకి వచ్చాకనే నేను జ్ఞాని అయ్యా. క్రిస్టియానిటీలోకి వచ్చాకనే నాకు జ్ఞానం వచ్చింది, వివేకం వచ్చింది. నేను ప్రసంగించగలుగుతున్నాను, అనేక మందిని సత్యం వైపు నడిపించగలుగుతున్నాను, అనేక మంది జీవితాలను నిలబెట్టగలుగుతున్నాను. ఆ పనిలో భాగమే హృదయాలను కట్టుట, అంతరంగ పరిశోధన, అంతరంగ వైద్య విధానము, దేవుని వాక్యం.